Hi, hello, welcome back to our channel MK Knowledge Presentations. So today episode Big Boss review. సో రివ్యూలోకి వెళ్ళే ముందు అదే ఎంతమందికి మణికంఠలో కూడా ఈ యాంగిల్ కూడా మణికంఠలో ఉందా, మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని ఎంతమందికి అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ అంతా ఎలా సాగింది, అండ్ ఎవరెవరికి ఫుడ్ వచ్చింది, ఎవరెవరు మళ్ళీ స్టోర్ రూమ్లోనే పెట్టేశారు, అసలు ఏం జరిగింది, ఎలాంటి ఫన్ క్రియేట్ చేశారు మణికంఠ అని చెప్పేసి లాస్ట్ సీజన్లో అమర్దీప్ చెప్పారు. సో ఈసారి ఆ ఛాన్స్ మణికంఠకు వచ్చింది. సో అది కూడా బాగా వర్కౌట్ అయిందనమాట. ఎందుకంటే సండే దగ్గరలోనే ఉంది, ఆల్రెడీ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయింది. సో ఈ 2 days ఓటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైతే ఎక్కువ కంటెంట్ వస్తుందో వాళ్ళకి ఆడియన్స్కి నచ్చుతారు, ఓట్ చేస్తారు. అందులో ఇంకో మణికంఠది అయితే సో ఒక వేరే స్టోరీ కాబట్టి యుఎస్ఏ నుంచి తన వైఫ్ సంథింగ్ వచ్చారు అంటే ఆ ఎగ్జైట్మెంట్, ఆ ఎమోషనల్ అంతా కూడా సూపర్ వర్కౌట్ అవుతుందని చెప్పేసి బిగ్ బాస్ అనుకొని ఉంటాడనమాట. సో ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లకి అయితే వెళ్ళిపోదాము. సో ఏంటంటే ఇంకా మిడ్ వీక్ ఎలిమినేషన్ తర్వాత యష్మి విష్ణుతో అంటుందన్నమాట. సో ఆయన్ని నేను ప్రేరణ నామినేట్ చేశాంరా, సో మమ్మల్ని తిట్టుకుంటాడేమో ఆయన అని చెప్పేసి. ఆ తర్వాత పృథ్వీతో కూడా అదే చెప్పుకుంటే ఏడుస్తుంది అనమాట. సో మేము నామినేట్ చేసాంరా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి అందరూ గ్రూప్గా సీత, నిఖిల్ వీళ్ళందరూ కూర్చొని ఉంటారు. సో వీళ్ళందరూ కూర్చొని ఉన్నప్పుడు మణికంఠ మీద కొంతమంది ఇట్లా మాట్లాడుతూ ఉంటారనమాట. సో అక్కడ కూడా అటెన్షన్ అంతా నీ వైపు వెళ్ళిపోయిందిరా, అసలు మాకు ఛాన్సే లేదు. సో అంటే నాకు అర్థం కాలేదురా, సడన్గా నన్ను పిలిచేసరికి, అంటే నీకంటే ముందు నిఖిల్ని పిలిచారు కదా, సో నువ్వెందుకు అంత డౌట్, అంటే అంత కన్ఫ్యూజ్ ఎందుకు అయ్యావు అని చెప్పేసి అడుగుతారు హౌస్ మేట్స్. సో మేమందరం ఏడవాలిరా, మేము వెళ్తున్నాం, అటెన్షన్ అంతా మా వైపు ఉండాలి, బట్ అది కూడా నువ్వే తీసేసుకున్నావు అని చెప్పేసి విష్ణు అంటుందన్నమాట. సో ఇంకా అప్పటికి వచ్చేసి ప్రతి ఒక్కరి అటెన్షన్ వాడికి ఇవ్వాలి అని చెప్పేసి ప్రేరణ అంటుంది. సో ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మనల్ని వచ్చి వాడు నామినేట్ చేస్తాడు అని చెప్పి మణికంఠ గురించి ఫుల్ ఆఫ్ డిస్కషన్ సాగుతుందన్నమాట. సో ఆ తర్వాత వచ్చేసి నబిల్ చెప్తాడు, నేను ఒక సజెషన్ ఇస్తాను నీకు అని చెప్పేసి, మనకి ఎవరేమనుకున్నా కూడా వదిలే, నీ గేమ్ నువ్వు వాడు, సో కొన్ని చోట్ల కొంచెం కంట్రోల్ చేసుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ సీత నబిల్ వీళ్ళ రూమ్లోకి రాగానే సీత అడుగుతుంది అనమాట, ఏమంటున్నాడు అంటే, ఏమనట్లేదు నార్మల్ ఉన్నాడు, నేను ఇలా ఉండకు అలా ఉండు అని చెప్పేసి వచ్చాను అంతే అని చెప్తా ఉంటుంది. సో అక్కడ అరుస్తాడు, సింపతి క్రియేట్ చేసుకుంటాడు. సో మళ్ళీ సింగిల్గా వెళ్ళి క్లియర్ చేసుకుంటాడు అని చెప్పేసి సీత అంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ మస్తీ, ఈరోజు సాంగ్ వేయలేదు మరి మార్నింగ్ మస్తీ టాస్క్లో భాగంగా. సో బిగ్ బాస్ ఒక చిన్న ఫన్ క్రియేట్ చేశాడనమాట. సో అందుకే నవ్వుతో స్టార్ట్ చేసేసి ఏడుపుతో ముగించేశాడనమాట. సో మార్నింగ్ మస్తీ టాస్క్లో ఏంటంటే మణికంఠ ఇంట్లో వాళ్ళందరి జాతకాలు చెప్పాలి. సో అది టాస్క్ అనమాట. ఒక ఎర్రకండువా ఇస్తారు, ఒక భూతద్దం ఇస్తారు. సో చేతులు రేఖలు చూసి చెప్పాలి. ఫస్ట్ నబిల్ని పిలుస్తారనమాట. నబిల్ వెళ్ళి కూర్చుంటాడు. షూ విప్పేసి రా అని చెప్పి అంటే, లేదు ఇప్పుడే రెడీ అయ్యి వచ్చాను, విప్పను అని అంటే, సరే కూర్చో అని చెప్తాడు. గర్ల్ ఫ్రెండ్ ఉందా అని చెప్పేసి వెనకాల సీత అడుగుతుంది అనమాట. 8th క్లాస్ నుంచి ఉంది అంటాడు. నువ్వు కూర్చున్నది కిరీటము, ముళ్ళ కిరీటము, సో చాలా ముళ్ళు తగులుతూ ఉంటాయి నీకు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే మెగా చీఫ్ కదా నబిల్ ఇప్పుడు. సో దానికి అంటే నాకు కొంచెం జల్బ్ చేసింది, సో అందుకే కొంచెం లో వాయిస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ కార్డ్లో ఎవరైనా తగిలే అవకాశం ఉందా అని చెప్పేసి నబిల్ అడుగుతాడు. సో తగిలే అవకాశం అయితే ఉంది అని చెప్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వస్తుంది, ఇలా ముసుగేసుకొని వస్తుంది అనమాట. సో ఎందుకు మీరు ముసుగు తీయండి, మీరు అంటే మీరు చేతిని చూసి చెప్తారు కదా అంటే, ఫేస్ కూడా చూస్తాను అని చెప్పేసి
అంటాడనమాట మణికంఠ. సో చూసిన తర్వాత ఇలా ఇలా కలిసిపోయినాయి, నాకు ఇక్కడ బ్యూటిషియన్ లేరు చేయడానికి అంటే, ఎందుకు యష్మి బాగానే చేస్తుంది కదా అంటే, యష్మి ఏమైనా బ్యూటిషియన్ అంటే సరే సరే వద్దులే అని చెప్పేస్తాడు. సో ఎందుకో నేను చీఫ్ దగ్గర వరకు వెళ్తున్నాను, బట్ చీఫ్ అవ్వలేకపోతున్నాను. నువ్వు ఎవరి నోట్లో నీ నోట్లో ఎవ్వరూ ఆగరమ్మా అని చెప్పేసి అంటాడనమాట. నైనిక వీళ్ళందరూ చాలా నవ్వుతారు. నెక్స్ట్ విష్ణు రామ్మ సోనాలి బృందే అంటారు. సో వెళ్ళి కూర్చుంటుంది. మీ దీవెనలు కావాలి అని విష్ణు అంటుంది అనమాట ఫన్గా. నాకు హౌస్లో ఆట గురించి అదంతా ఏం లేదు, కానీ హౌస్లో ఒకరిపై లబ్డబ్ అని కొట్టుకుంటుంది అని చెప్తుంది. సో అతనితో ట్రాక్ బాగుంటుందమ్మా, కంటిన్యూ చెయ్యి, నీ ఫన్ నువ్వు చేసి అని చెప్తాడు. నెక్స్ట్ నిఖిల్ వచ్చేస్తాడు. నిఖిల్ వస్తాడు. నిఖిల్కి మాత్రం తట్టుకోలేనంత ఉంది నీ జాతకం అని చెప్తాడనమాట. సో హౌస్లో చాలామంది నిఖిల్కి ఫ్రెండ్షిప్ కానీ మాట్లాడడం కానీ ఇలా ట్రై చేస్తూ ఉంటారనమాట. సో ఆడవాళ్ళందరూ కూడా నిన్ను కోరుకుంటారు. సో నువ్వు ఒక ప్రేమరేఖను సెలెక్ట్ చేసుకో అని చెప్పి మనీ చెప్తాడనమాట. నీకు 3 శనిగ్రహాలు ఉండేది, అందులో ఒకటి సైడ్ అవుతున్నాడు అంటే నువ్వే కదా అంటాడు. ఎందుకంటే యష్మి వీళ్ళ టీంలోకి రాకముందు పృథ్వీ, సోనియా వీళ్ళు ఉండేది. ప్రజెంట్ కూడా 3 ఉన్నారు, ఆ 3లో ఒకరు సైడ్ అయిపోతున్నారు అంటే నువ్వే కదరా అని అంటే నవ్వుతాడు. నెక్స్ట్ వచ్చేసి యష్మి వచ్చేసి ఇక్కడ కూడా కౌంటర్ వేస్తుంది ప్రేరణకి. యష్మి రాగానే రామ్మ అని అంటాడనమాట. సో నాకు ఇంగ్లీష్ రాదు, ఐఆమ్ దగ్గర ఐకి ఏంకి మధ్యలో బ్లాంక్ ఉంటుందని నాకు తెలీదు, సో నాకు ఇంగ్లీష్ నేర్పించాలి అని చెప్పేసి అంటుంది. ప్రేరణకి కౌంటర్ వేస్తూ ఇండైరెక్ట్గా ప్రేరణ ఫేస్ చేంజ్ అవుతుంది అనమాట. అక్కడ నాకు ఇక్కడ ఎవరైనా సెట్ అవుతారా అని అడుగుతుంది. సో నీకు హంక్ అంటే వాడు బంక్ అవుతాడు అని చెప్పి అంటాడు. కానీ అన్న తర్వాత అందరూ నవ్వుతారు. నీకైతే క్లారిటీ ఉంది కదా అని చెప్పేసి యష్మి అంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సీత వస్తుంది. రామ్మ పద్మావతి ముద్దు బిడ్డ, నువ్వు టాప్ 5లో ఉంటావు అని చెప్పి అంటాడనమాట. సో టాప్ 1లో ఉండనా స్వామి అని అంటే, ఆశ ఉండాలమ్మా, అత్యాశ వద్దు అని అంటాడు. నాకు ప్రేమ లేదు స్వామి అని అంటే, ఉన్నాడు కదమ్మా 6 అడుగుల అందగాడు అని చెప్పేసి మనీ అంటాడు. అప్పుడు కెమెరా నిఖిల్ వైపు చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ అనమాట. సిగరెట్ తాగినట్టు యాటిట్యూడ్ చూపిస్తూ వస్తాడు. ప్రచుడో తీసేయి అని చెప్పేసి అంటాడు ఫన్నీగా. లేదు అని చెప్తే నీకేం కావాలి అంటే, నాకు ఇద్దరంటే ఇష్టము, సో వాళ్ళలో ఎవరు ఓకే అని అంటే, కకృతి పడకు అని చెప్పేసి మనీ అంటాడు. ఇప్పుడు అక్కడ మనీ అనేస్తాడనమాట. సో అక్కడ కూడా కొంచెం ఫన్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ నైనికది చూపించలేదు, నైనిక చూపించారు, నైనిక చూపించలేదు ఎపిసోడ్లో అనుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పటివరకు మణికంఠ మీ అందరి జాతకాలు చెప్పారు కదా, ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి 2 minutes మణికంఠ గురించి 2 words చెప్పండి అని అంటాడు. బట్ మనకి ఎపిసోడ్లో ఇద్దరు చెప్పినవే చూపిస్తాడనమాట. యష్మి అండ్ నబిల్. నబీల్ ఫస్ట్ వస్తాడు. వచ్చి చీఫ్ అవ్వాలంటే చీఫ్ పనులు చేయకూడదు, దొంగతనాలు అవి చేయకుండా ఉండి గేమ్ మంచిగా ఆడితే చీఫ్ అవుతావు అని చెప్తాడు. నెక్స్ట్ యష్మి వచ్చి చెప్తుంది. యష్మి వచ్చేసి మణికంఠని చూడగానే మణికంఠ డ్రెస్సింగ్ సెన్స్ నచ్చింది, నేను పడిపోయాను, బట్ తనకి మ్యారేజ్ అయింది, ఒక పాప ఉందని తెలిసిన తర్వాత ఇంకా నేను సైడ్ అయిపోయాను అని చెప్తుంది. సో తర్వాత వచ్చేసి అందరినీ కన్వెన్షన్ రూమ్ అంటే యష్మిని కన్వెన్షన్ రూమ్లోకి పిలుస్తాడనమాట బిగ్ బాస్. ఇదేంటంటే ఫుడ్, ఇంటి దగ్గర నుంచి అందరికీ ఫుడ్ వస్తుంది. సో ఆ ఫుడ్ని కూడా ఒకరిని పిలిచి ఇద్దరి పేర్లతో వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ని పెట్టి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారో చెప్పాలి. సో ఇందులో కొంచెం ఎమోషనల్ అయితే ఏమనిపించలేదు, అంటే ఫుడ్ కాబట్టి వాళ్ళకి తినాలని ఉంటుంది. బికాస్ బిగ్ బాస్లో మెయిన్ ప్రాబ్లం ఫుడ్ ప్రాబ్లమే, అది లిమిట్గా పెడతారు. సో దాని వల్ల కూడా ఉంటుంది. ఫస్ట్ యష్మిని పిలుస్తారనమాట. యష్మిని పిలిచి మణికంఠకి వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి లెటర్ వచ్చింది అండ్ ఫుడ్ కూడా వచ్చింది, నిఖిల్ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ మమ్మీ ఇష్టమైన ఫుడ్ పంపించారు అని చెప్తారు. సో యష్మి ఫస్ట్ బిగ్ బాస్ ఏమడుగుతారంటే యష్మి ఎలా ఉన్నారు అని అంటే, అప్పుడు
ఇంట్లో ఎలా అనిపిస్తుంది మీకు బిగ్ బాస్ ఇంట్లో అని చెప్పేసి అడుగుతారు. ఓకే, బాగుంది బిగ్ బాస్, కొంచెం ఫుడ్ కోసము అంతే ప్రాబ్లం అవుతుంది కానీ మిగతా అంతా ఓకే బిగ్ బాస్ అని చెప్తుంది. మీకు నా ఇంట్లో మొత్తంలో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అని అడుగుతారనమాట. పృథ్వీ అండ్ ప్రేరణ పేరు చెప్తుందేమో అనుకుంటారు అందరూ, కానీ పృథ్వీ నిఖిల్ నేమ్ చెప్తుంది. సో అప్పుడు అందరూ కొంచెం అప్సెట్ అవుతారు. ఆ తర్వాత వచ్చేసి ఎవరిలో ఒకరి నేమే చెప్పు అని బిగ్ బాస్ అడిగితే నీకు ఇలా చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరైనా మిస్ అవుతున్నారంటే నేను ఫ్రెండ్స్ని చాలా మిస్ అవుతున్నాను అని చెప్తుంది. సో ఇద్దరిలో ఇంకా ఎవరికి ఇస్తావు అని చెప్పేస్తే నేను నిఖిల్కి ఇస్తాను బిగ్ బాస్ అని చెప్తుంది. తను ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అని చెప్పేసి ప్రతి డే వచ్చి నాకు చెప్పుకున్నాడు బిగ్ బాస్. లెటర్ కూడా వచ్చింది. అయితే మరి మనీ గురించి ఆలోచించవచ్చు కదా అని అంటుతాడనమాట. అంటే మనీ గురించి ఆలోచించావా అంటే వాడికి నేను ఉన్నాను, మా బిగ్ బాస్ హౌస్లో అందరూ ఉన్నారు అని అయితే చెప్తుంది. అది కరెక్ట్ ఆన్సర్ కాదనిపిస్తుంది. ఎందుకంటే తను యూఎస్ఏ నుండి హైదరాబాద్కి వచ్చింది, లెటర్ వచ్చిందంటే తను వచ్చిందని ఇతను అనుకుంటున్నాడు. సో 1 year నుంచి సో లాంగ్ రిలేషన్ కాబట్టి, వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఇచ్చుంటే బాగుండని నాకు అనిపించింది. ఇతనికి కూడా ఫుడ్ ఇంపార్టెంటే, నిఖిల్కి కూడా. సో వాళ్ళ మమ్మీ ఏం పంపిందో లెటర్ కూడా ఇంపార్టెంటే, బట్ మనకి ఇచ్చుంటే బాగుండేదని అయితే నాకు అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి నాకు మనీని చూస్తే భయం వేస్తుంది బిగ్ బాస్. సో మాట్లాడంటే కూడా భయం వేస్తుంది, అందుకే అలా గట్టిగా అరుస్తాను అని చెప్పింది. నెక్స్ట్ నిఖిల్కి ఇచ్చేస్తుంది అనమాట. తర్వాత మనీ దగ్గరకు వచ్చేసి సారీ అని చెప్పేసి స్ట్రాంగ్గా ఉండు అని చెప్తుంది. నెక్స్ట్ బయటకు వచ్చేసి కొంచెం ఎమోషనల్ అయిన తర్వాత బయటకు వచ్చేసి లవ్ యూ ప్రియా అని గట్టిగా అరుస్తాడు. సో ఎంత ఇష్టమో అర్థమవుతుంది తన వైఫ్ అంటే మణికంఠకి. ఇంకా నిఖిల్ వచ్చేసి నిఖిల్ లెటర్ వాళ్ళ మమ్మీ అనమాట. నువ్వు బిగ్ బాస్కి కప్పు గెలవడానికి హౌస్లోకి వచ్చావు, సో నీ లక్ష్యాన్ని మర్చిపోవద్దు, ఇతరుల కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు మార్చుకోకు, నువ్వు విన్నర్గా కప్పు ఎత్తి చూపడం నేను చూడాలి, లవ్ యూ గందా అని చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ టైం అనమాట. పృథ్వీని పిలుస్తారు. సో పృథ్వీని కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. బిగ్ బాస్ అడుగుతారు పృథ్వీ ఎలా ఉన్నారు అంటే బాగున్నా అని చెప్తాడు. సో ఇంట్లో మీరు ప్రయాణం ఎలా సాగుతుంది అంటే ఓకే బిగ్ బాస్ బాగుంది అని చెప్తారు. ఇంట్లో మీకు నచ్చిన వారు ఎవరు అంటే యష్మి నిఖిల్ అని చెప్తారు. ఒకరి పేరు చెప్పండి అంటే నిఖిల్. ఎందుకు అంటే తెలియదు బట్ ఐ లైక్ హిమ్ అని చెప్తాడు. నెక్స్ట్ ఇంకెవరి పేరు ఏమి చెప్పడం మర్చిపోయారా అంటే విష్ణు పేరు చెప్తారు. బిగ్ బాస్ ఇంట్లో మీకు నచ్చని పర్సన్ ఎవరు అంటే మణికంఠ పేరు చెప్పారు. ఫస్ట్లో ఏదో సింపతి కోసం గేమ్ ఆడుతున్నాడు అనిపించింది, బట్ తర్వాత మాట్లాడుతుంటే బాగా అనిపించింది. 2-3 days నుంచి బాగా నచ్చుతున్నాడు అని అయితే చెప్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి నైనిక ఫుడ్ వస్తుంది, నైనికది అండ్ విష్ణుది అనమాట. సో అప్పుడు మీ ముందున్న క్లాత్ తీయండి, నైనికకి సంబంధించిన విష్ణుకి సంబంధించిన ఫుడ్ ఉంది అండ్ లెటర్స్ వచ్చాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. నైనికకి ఇడ్లీ సాంబార్ వచ్చింది అంటే ఎవరికి ఇస్తాను మీరు అంటే నైనికకి ఇస్తాను అని చెప్పి అంటాడు, తీసుకొస్తాడు. అంటే ఇది మీ త్యాగమా విష్ణు త్యాగమా అంటే విష్ణుదే బిగ్ బాస్ అని చెప్తాడనమాట. సో నైనికకి వచ్చిన లెటర్లో ఏముంటుందంటే థ్యాంక్ యూ అని చెప్పేసి నైనిక విష్ణుకి చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి నా ప్రిన్సెస్ బిగ్ బాస్ ఇంట్లో ప్రతి క్షణంని ఎంజాయ్ చేయి, నీ ఫైటింగ్ స్పిరిట్ నమ్మకమే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది, నువ్వు వారియర్, నీ బలం చూపించు, నీ ఫ్యాన్స్కి నీ డ్యాన్స్తో ఎంటర్టైన్ చేయి, మేము నీతో ఉన్నాము, సపోర్ట్ చేయడానికి మేము నీ వెనక ఉన్నాము అని చెప్పేసి లెటర్లో ఉంటుంది. షీ ఈజ్ వెరీ హ్యాపీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మణికంఠని పిలుస్తారు. మణికంఠని పిలిస్తే కన్ఫెషన్ రూమ్లోకి వెళ్తాడు. సో ఈ ఇంట్లో మీకు ఎవరు నచ్చారు అని అడుగుతారు. యాక్చువల్లీ ఇల్లు ఎలా ఉన్నారు మీరు అని బాగున్నాను, ఎలా ఉందంటే ఎలా అనిపిస్తుంది ఇంట్లో అంటే మా ఇంట్లో ఉన్నట్టుంది అని చెప్పి అంటాడు. ఇంట్లో ఎవరు మీకు నచ్చారు అంటే నబిల్ విష్ణుప్రియ అని చెప్తాడనమాట. ఇద్దరిలో ఏ ఒక్కరు ఎక్కువగా నచ్చారు అంటే నబిల్ అని చెప్తాడు. బయటకు వెళ్తే విష్ణుతో నాకు ఉంటుంది బిగ్ బాస్ అంటాడు. నెక్స్ట్ వచ్చేసి
యష్మి అండ్ పృథ్వీది వచ్చింది. యష్మిది ప్రాన్స్ కర్రీ, వాళ్ళ డాడీ నుంచి లెటర్ వచ్చింది. పృథ్వీకి ఏమో చికెన్ కర్రీ మెసేజ్ వచ్చింది. పృథ్వీకి వాళ్ళ ఫాదర్ లేరు కదా, లాస్ అయ్యా. సో యష్మికి ఏంటంటే తాను ఈ ఫీల్డ్కి రావడం వాళ్ళ డాడీకి ఇష్టం లేదు. అప్పటి నుంచి వాళ్ళ డాడీ తనతో మాట్లాడట్లేదు. బట్ బిగ్ బాస్కి వచ్చింది. హౌస్లో బిగ్ బాస్లో యష్మి ఎలా ఉంటుంది, ఎలా ఫైట్ చేసింది చూసిందనమాట. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళ డాడీ లెటర్ రాసి పంపించారు, అదొక బూస్టప్గా. బట్ ఏంటంటే ఇక్కడ మణికంఠ పృథ్వీకే ఇస్తాను అని చెప్తాడనమాట. సో నాకు కొంచెం మదర్ సెంటిమెంట్ ఎక్కువ బిగ్ బాస్, అందుకోసమే నేను పృథ్వీకి ఇస్తాను అని అంటాడు. బయటకు వచ్చిన తర్వాత సారీరా, యష్మి ఏడుస్తుంది. బయటకు వచ్చిన తర్వాత యష్మికి సారీరా అంటే ఇట్స్ ఓకే అని అంటది. తను ఏదైనా ఓకే అంది, నేను అడిగాను, తను ఏదైనా ఓకే అంది అని చెప్తాడు. మనీ డాడీ దగ్గర నుంచి వస్తుందని నాకు తెలియదు కదా, సో ఏదైనా ఓకే అని అంటే నెక్స్ట్ వచ్చేసి యష్మి లెటర్ డిస్ప్లే అవుతుంది అనమాట. అక్కడ యష్మి లెటర్ డిస్ప్లే అవి మళ్ళీ తీసేస్తాడు. సో తను ఇంకా లోపలికి వెళ్ళి చాలా ఏడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ని పెరుస్తారు. ప్రేరణ, నబిల్, సీతకి సంబంధించిన ఇంటి దగ్గర నుంచి ఫుడ్ వస్తుంది. సో నిఖిల్ని పిలుస్తారు. నిఖిల్ వచ్చేసి నిఖిల్ని మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అని అడిగితే సోనియా పేరు చెప్తాడనమాట. సో ఇంకా సీత, ప్రేరణ అండ్ నబిల్కి ఇంటి దగ్గర నుంచి ఫుడ్ వచ్చింది. సో ఎవరికో ఒకరికి మీరు తీసుకెళ్ళాలి అని అంటే బిగ్ బాస్ ఇద్దరికి తీసుకెళ్ళొచ్చా అంటే లేదు ఒకరికి అని చెప్తే అప్పుడు ప్రేరణకి ఇస్తాడనమాట నిఖిల్. సో వాళ్ళ హస్బెండ్ లెటర్, సో వాళ్ళ హస్బెండ్ కుకింగ్ అనమాట, వాళ్ళ సిస్టర్ ఐ థింక్. సో పావు బాజీ అంటే తీసుకొస్తాడు నిఖిల్. సో దానికి సంబంధించి లెటర్ కూడా వస్తుంది. నువ్వు నీ బెస్ట్ ఇస్తున్నావు, చాలా బాగా చేస్తున్నావు, నీ నిజమైన బబ్లీ వ్యక్తిత్వానికి కట్టుబడి ఉన్నావు, మన పెళ్ళై 10 నెలలే అవుతుంది, కానీ నీకు ఈ షో ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకున్నాను. సో టైటిల్ గెలుచుకోవడానికి నువ్వు ప్రయత్నించు అని చెప్పేసి బూస్టప్గా లెటర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరైతే పృథ్వీ, ప్రేరణ, నిఖిల్, నైనికకి మాత్రమే ఫుడ్ వస్తుందన్నమాట. సో మిగతా వాళ్ళ ఫుడ్ అక్కడే ఉంటుంది. అప్పుడు గార్డెన్ ఏరియాకి పిలుస్తాడు. వీళ్ళ నలుగురిని పిలిచి ఆ ఫుడ్లో నుంచి కూడా ఒకరికి ఇవ్వండి అని చెప్తాడు. అప్పుడు అందరు కలిసి విష్ణుని చూస్ చేసుకుంటారనమాట. సో ఫుడ్ తీసుకెళ్ళిస్తే విష్ణు ఇంకా ఏడుస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మెసేజ్ వస్తుంది అనమాట విష్ణుకి. సో నువ్వు బాగా ఆడు, బాగా పర్ఫామ్ చెయ్యి, నెక్స్ట్ రేస్ గుర్రంలా ఆడాలి అని చెప్పేసి వస్తుంది. సో ఇదంతా అయితే మా చెల్లి రాయదు, నాకు తెలిసి తనకంత లేదు అని చెప్పేసి అంటుంది అనమాట ఫన్నీగానే. నెక్స్ట్ వచ్చేసి అశ్విని హెయిర్ ఆయిల్ టాస్క్ అనమాట. ప్రేరణ, యష్మి, సీత చేస్తారు. సో ఈ టాస్క్తో ఎపిసోడ్ అనేది అయిపోతుంది. సో టుడే అయితే ఇది అనమాట. ఇంకా సాటర్డే వచ్చేసి నాకు సార్ ఎవరెవరిని ఏమేమి అడుగుతారు, ఖచ్చితంగా మణికంఠని అడుగుతారా, కొన్ని చోట్ల ఫ్లిప్ అయ్యాడు కాబట్టి. సో ఎవరెవరికి ఈసారి క్లాస్ పడనుంది అవన్నీ కూడా మనం సాటర్డే ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాము. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నేను ఏదైనా మిస్ అయిన పాయింట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.